హాయ్, నమస్తే, వెల్కమ్ టు సేన్యూ లైఫ్ స్టోరీ. చాలా రోజులైంది ప్రాపర్గా లాంగ్ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వక మీకు. సో మొన్నటి వరకు షార్ట్ వీడియోస్లో నేను హాస్పిటల్కి వెళ్ళింది, నా స్టంట్ ఎక్స్చేంజ్ ఇది గురించి వెళ్ళింది అంతా మీకు షార్ట్ వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. బట్ అందులో మీకు ఒక మాట చెప్పాను, ఒకటి మళ్ళీ పర్మనెంట్ ప్రాబ్లం ఇంకోటి వచ్చింది అని చెప్పేసి. సో దాని గురించి, అలాగే మొన్న స్టంట్ రిప్లేస్మెంట్ ఎక్స్చేంజ్ గురించి వెళ్ళాను కదా. సో అప్పుడు ఏం ప్రాబ్లం అయిందని చెప్పాను కదా, డెసిషన్ చేంజ్ అయింది, ఆపరేషన్ థియేటర్లో ఇష్యూ అయిందని చెప్పేసి. సో దాని గురించి కూడా డిస్కషన్ చేస్తాను, మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను నా ప్రజెంట్ హెల్త్ కండిషన్ గురించి అంతా కూడా. సో మీకు అందరికీ మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో యాక్చువల్గా ఏం జరిగింది అంటే, మనకి మార్చిలో మెయిన్ స్టంట్ వేశారు, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను. సో యూరిన్ ప్రాబ్లం వస్తే అప్పుడు కిడ్నీ పాడైపోకుండా ఉండడానికి కిడ్నీకి ఈ డీజే స్టంట్ అనేది చెప్పేసి వేశారని చెప్పాను, మార్చిలో వేశారు. బట్ అది దాని క్వాలిటీ దాన్ని బట్టి పీరియడ్ ఉంటుంది, ఆ పర్టికులర్ పీరియడ్లో దాన్ని తీసి కొత్తది వేయాలన్నట్టు. ఇన్ఫెక్షన్ అనేది ఆ కిడ్నీ స్వెల్లింగ్, అంటే నా కిడ్నీ స్వెల్లింగ్ వచ్చింది, అది తగ్గిపోవడానికి ఆ స్టంట్ వేశారు. సో నాకు ఇచ్చిన పీరియడ్ అయితే 3 monthsకి వచ్చి మళ్ళీ అది తీసి కొత్త స్టంట్ వేయించుకో అని చెప్పేసి అన్నారు. సో సరే అని చెప్పేసి మొన్న నాకు ఈ జూన్కి 3 months కంప్లీట్ అయింది అన్నట్టు. సో జూన్కి వెళ్తే ఆ స్టంట్ రిమూవల్కి ముందు, అంటే ఎక్స్చేంజ్ అవి చేయడానికి ముందు కొన్ని టెస్టులు రాశారు అన్నట్టు. అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి, కొన్ని బ్లడ్ టెస్టులు రాశారు. సో దాన్ని బట్టి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా, డిజెస్టెంట్ ఉంచాలా తీసేయాలా అని చెప్పేసి, మళ్ళీ ఇంకోటి వేయాలా అవసరం లేదా అనేది డిసైడ్ అవుతారు అన్నట్టు. సో 18th అవి రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి అన్నట్టు. సో అల్ట్రాసౌండ్ అవి, కాకపోతే ఏమైందంటే బ్లడ్ రిపోర్ట్స్ అయితే నార్మలే వచ్చినాయి, వాళ్ళు ఆర్ఎఫ్టీ అది చేయించారు అన్నట్టు. సో అన్నీ నార్మలే ఉన్నాయి. ఈ అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్లోనే మళ్ళీ కొంచెం ప్రాబ్లం వచ్చింది. దీంట్లో ఏమిచ్చారంటే, సో ఇది మా హెచ్యుఏ అంటే మన ఇది ఇన్ఫెక్షన్ అనేది తగ్గలేదని చెప్పేసి అట్లాగే ఉందని చెప్పేసి వచ్చింది. సో డాక్టర్ గారిని అడిగాను, ఏంటి సార్ ఇట్లా మళ్ళీ ఉందంటున్నారు అది ఇది అంటే, సార్ ఉండి లేదు మనం ఎలాగో అనుకున్నాం కదా, డిజెస్టెంట్ రిప్లేస్మెంట్ అది చేద్దాము, అది తీసి కొత్తది వేద్దామని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి, అది క్యాష్లోనే అవుతుంది, అది ఆరోగ్యశ్రీలో అవ్వదు. సో అయితే నాకు మొన్న డేట్ ఇచ్చారన్నట్టు స్టంట్ రిమూవల్కి. మీకు షార్ట్ వీడియో చెప్పాను కదా అప్పుడు. అయితే వెళ్ళి అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే, ఇది ఫస్ట్ నాకు స్టంట్ వేసినప్పుడు ఏం చేశారంటే ఫుల్ జనరల్ అనెస్థీసియా ఇచ్చారు. అప్పుడు ఏంటంటే, ఒకవేళ ఆ యూరినరీ ట్రాక్ నుంచి అక్కడ నుంచి స్టంట్ వెళ్ళకపోతే ఇక్కడ సైడ్ హోల్ పెట్టి బ్యాగ్ ఇంకోటి బయట పెట్టాలి, అది స్వెల్లింగ్ తగ్గేదాకా అన్నారు. అప్పుడు అందుకనే జనరల్ అనెస్థీసియా ఇచ్చారు అన్నట్టు. సో ఈసారి ఏమైంది, లోకల్ అనెస్థీసియా ఇస్తారన్నారు. నేనేమనుకున్నా అంటే, లోకల్ అనెస్థీసియా అంటే ఈ స్పైనల్కి ఇస్తారు కదా, స్పైనల్ అనెస్థీసియా. సో అట్లా ఇస్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఫ్రీజ్ అయిపోద్ది, మనకు పెయిన్ అదేం తెలియదు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మైండ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిన అన్నట్టు. సో పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఎర్లీగానే తొందరగానే అయిపోతుంది అన్నారు. ఆపరేషన్ థియేటర్ అవంతా రెడీగా అయిపోయింది. నేను వాళ్ళు చెప్పిన టైం ఏంటంటే మధ్యాహ్నం 11 గంటల వరకు అట్లా రమ్మన్నారు. కానీ నేను మళ్ళీ కాల్ చేస్తే 2 తర్వాత మనకు ఆపరేషన్ అది అంటే అవుతుంది అని చెప్పేసి అంటే, నేను వెళ్ళేసరికి ట్రాఫిక్లో లేట్ అయింది. సో 1:30కి అట్లా వెళ్ళిన. సో వెళ్ళగానే ఒక 15 నిమిషాలు అట్లా నాది తీసేసుకున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని డిపాజిట్ చేయించుకొని సంతకాలు పెట్టించుకొని ఒక 10 నిమిషాల్లోనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేయించారు, ప్రీ ఆపరేషన్ వార్డులో. సో వెయిట్ చేసిన తర్వాత తీసుకెళ్లారు ఆపరేషన్ థియేటర్, తీసుకెళ్ళి ఆపరేషన్ ఆ బెడ్ మీద పడుకొని అన్ని ప్రిపరేషన్ చేస్తే అనుకున్నాను. నాకు అప్పటివరకు అంటే క్లాత్ కప్పిరు, కళ్ళ మీద ఇట్లా అది పెట్టిరు, అంటే మనం ఆ లైటింగ్ పడుతుందని ఆపరేషన్ థియేటర్లో. సో అంటే అనస్థీషియా ఇవ్వలేదు కదా, నేను అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను, అనస్థీషియా ఇస్తారేమో అని చెప్పేసి. బట్ అనస్థీషియా ఇవ్వలేదు. మొత్తానికి డాక్టర్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారంటే లోకల్ అనస్థీషియా అన్నారు. లోకల్ అనస్థీషియా అంటే మీకు ట్యూబ్ లాంటిది అది ఉంటుంది తెలుసు అనుకుంటా, అది
మా యూరినరీ ట్రాక్ దగ్గర ఆ లిక్విడ్ అంతా కొంచెం లోపలికి పంపించారు అన్నట్టు. సో కొద్దిగా మరీ హెవీ పెయిన్ ఏం లేదు, పెయిన్ అయితే ఉంది. అంటే ఇబ్బంది పడ్డాను చాలా. ఆయన అది మన సిస్టోస్కోపీ, మీకు ఇంతకుముందు నేను సిస్టోస్కోపీ గురించి వీడియో చేశాను. ఎవరైనా సిస్టోస్కోపీ అంటే ఏంటిది అనేది తెలియకపోతే చూడండి. సో సిస్టోస్కోపీ తోటి లోపలికి ట్యూబ్ పంపించి దాంట్లోంచి తీస్తామని చెప్పేసి ప్రిపరేషన్ అవుతుంది. అయితే లాస్ట్కు మీకు చెప్పడం మర్చిపోయినా, డెసిషన్ అక్కడ ఏం చేంజ్ అయింది అంటే, నాకు రిప్లేస్మెంట్ చేస్తాన డాక్టర్తో పాటు ఇంకో సీనియర్ డాక్టర్ కూడా వచ్చి నా బెడ్ మీద పడుకొని ఉన్న చేద్దాం అనే టైంకి, సో ఇతనికి ఇన్ఫెక్షన్ కొద్దిగానే ఉంది కదా, ఇది మళ్ళీ కొత్తది తీసి మళ్ళీ వేయడం ఎందుకు, మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేద్దాము, తగ్గిపోతే ఇన్ఫెక్షన్ తగ్గిపోతే మళ్ళీ స్టంట్ వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నన్ను అడిగారు. ఏమంటావు, నువ్వేమంటావు చెప్పు అని. నాకేం తెలుస్తుంది, మీ ఇష్టం సార్, నాకేం తెలుసు అని. అట్లా కాదు, నీకు ఏదైనా ఆలోచన ఉందా ఇట్లా చేసుకోవాలి అంటే, నేను వేస్తే బెటర్ ఏమో సార్ అంటే, ఇలా అట్లా కాదు, ఇప్పుడు ఎట్లాగో తీసుకుంటున్నావు కదా, సో తీసి ఒక 1 month మనం వెయిట్ చేద్దాము, ఈ లోపు నీకు మెడిసిన్స్ ఇస్తాయి, అది తగ్గిందో లేదో 1 monthలో ఒకసారి వచ్చి మళ్ళీ అల్ట్రాసౌండ్ అవి చేయించుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది, ఎక్కువైంది లేదు అని చూసిన దాన్ని బట్టి మళ్ళీ వేయాలా స్టంట్ లేదా అనేది ఆలోచిద్దామని చెప్పేసి టైం ఇచ్చారు. అంటే ఇక వాళ్ళు డెసిషన్ వదిలేసాను, సరే అన్నారు. సో మొత్తానికి సిస్టోస్కోప్ అది పెట్టి ఒక 8 minutes 10 minutes పట్టింది అంతే. పెట్టేసి స్టంట్ రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసి చూపించాడు. ఇంత జానెట్ పొడుగుంది, బ్రౌన్ కలర్ టైపు, ఒక మన చిన్న ఈ సెలైన్ ట్యూబ్ ఉంటుంది కదా అట్లా ఉంది కొంచెం. అది మెటీరియల్ వేరే, సిలికాన్ మెటీరియల్, మరి ఏంటో తెలియదు. సో అది చూపించాడు. చూపించిన తర్వాత ఒక 5 minutes అట్లా 5-10 minutesలోనే నన్ను బయటకు తీసుకొచ్చారు. సో బయటకు వచ్చి మళ్ళీ అంతా వాష్ చేసుకున్నాం. ఈ ఏరియా అంతా మొత్తము బెటాడిన్ రుద్దిరు అన్నట్టు, అదంతా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నా. పెయిన్ అయితే కొద్దిసేపు ఉంది అప్పుడు, తర్వాత కొంచెం నార్మల్ అనిపించింది. సో అట్లా కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు. ఆ డిజెస్టెంట్ అది రిమూవ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసినాం. సో ఆ రోజు కొద్దిగా అంటే అన్కంఫర్ట్నెస్ ఉంది, ఆ ఏరియా అంతా పెయిన్ ఉంది, నొప్పే ఉండేది. బట్ ఆ రోజు స్టార్టింగ్ ఫస్ట్ ఆపరేషన్ థియేటర్కి వచ్చినాక టాయిలెట్కి వస్తే బ్లడ్ వచ్చింది, తర్వాత కొంచెం రాలేదు. లాస్ట్కు చివరిగా నెక్స్ట్ డే అంటే స్టంట్ అది అయిపోయాక 2 days తర్వాత నుంచి మళ్ళీ కొద్దిగా లైట్గా ఇంటికి వచ్చినాక బ్లడ్ కనిపించింది. సో నిన్న అనుకోకుండా సడన్గా ఎందుకో నాకు సర్జరీ అయిన రెక్టల్ ప్లేస్ నుంచి బ్లడ్ వచ్చింది, మళ్ళీ ఈ యూరిన్లో బ్లడ్ వచ్చింది, కొంచెం ఇబ్బంది అయింది. ప్లస్ అందులో ఒకటి స్టమక్ అంతా తిప్పినట్టు వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించింది. వామిటింగ్స్ అయితే ఏం కాలేదు, కొంచెం అట్లా అనిపించింది. కొంచెం ఇబ్బంది అయితే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ కొంచెం ఇప్పుడు పర్వాలేదు. సో ఇది మొత్తానికి నాకు జరిగింది. మళ్ళీ కరెక్ట్గా 1 monthకి వెళ్ళి అల్ట్రాసౌండ్ ఇవన్నీ చేయించుకుంటే తెలుస్తుంది. సో రిపోర్ట్స్ అయితే ఇవి ఇప్పటి వరకు. అయితే మీకు ఒక పర్మనెంట్ ప్రాబ్లం అనేది చెప్పేసి అన్నాను కదా, అది ఏమైందంటే యాక్చువల్గా రెక్టల్ ప్లేస్ అంటే కింద మోషన్ పైన అంతా తీసేసి అక్కడ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అంటే డిశ్చార్జ్ అవుతుంది, నేను సిట్ బాత్ చేస్తా అని చెప్పేసి చెప్పిన కదా. సో అయితే అక్కడ అది మన రెక్టల్ అంటే యానల్ ఫిస్టులా లాగా ఫామ్ అయింది, అందుకనే నీకు అట్లా అవుతుంది. సో అది క్యాన్సర్ కాదు, ఇన్ఫెక్షన్ అది. బట్ దానికి ఈ మెడిసిన్స్ ఇవి పనిచేయవు. కావాలంటే దాన్ని సర్జరీ చేయాలి, అంటే ప్లాస్టిక్ సర్జరీ లాగా చేయాలి. అక్కడ లేయర్ తీసేసి వేరే దగ్గర స్కిన్ తీసి అక్కడ వేయాలి. బట్ ఏంటంటే అది కొంచెము ఇబ్బంది అయ్యే ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే అక్కడ పేగు లేదు, ప్లస్ అక్కడ చేసేటప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేస్తే లోపల పేగులోకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా లైట్గా కారడమే కాబట్టి మళ్ళీ ఇంకా రిస్క్ తీసుకోవడం వద్దు. సో దాన్ని ప్రస్తుతానికైతే వదిలేయి అని చెప్పేసి హోల్డ్ చేశారు అన్నట్టు. సో నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ఎందుకంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ 3 years అవుతుంది, కూర్చోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది నాకు ఇట్లా అంటే, నువ్వు చూడు ఇప్పుడు కూర్చోవడానికి ఇట్లా ఇబ్బంది పడుతున్నావు, ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ కానీ పేగుల అది ప్రాబ్లం అయిందంటే మాత్రం మొత్తం రిస్క్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఎందుకులే రిస్క్, ప్రజెంట్ ఈ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నాక తర్వాత చూద్దాంలే అని చెప్పేసి నేను ఇక ఓకే అని చెప్పేసాను. ఇక ఈ మెడిసిన్స్ అవి తీసుకొని వచ్చిన అన్నట్టు. సో ఇది ప్రజెంట్ నా హెల్త్ అప్డేటు. చాలామంది అడిగారు ఏమైంది చెప్పలేదు అని చెప్పేసి. సో ఇది ఎందుకంటే నిన్న మొన్న కొంచెం అన్కంఫర్ట్గా ఉండే, వీడియో చేసేంత ఓపిక లేకుండా అందుకే చేయలేదు. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఓకే ఉంటాను మరి. మళ్ళీ ఒక రిక్వెస్ట్ అంటే అడుగుతున్నానని, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. నేను శ్రీనివాస్, బాయ్.